మందు సిగరెట్ తాగుతారా బోస్ డీకే పోతారో జాగ్రత్త. ఈ చిత్రంలోని పాత్రల సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించబడినవి కావు. భగవంతుడు మనుషులతో పాటు కొంతమంది సైకోలను కూడా సృష్టించాడు. ప్రపంచంలో కొంతమంది సైకోలు ఉన్నట్టే ఒక గ్రామంలో ఒక సైకో ఉన్నాడు. ఆ కథని మనం ఇప్పుడు చూడబోతున్నాం. హలో, ఏరా వాడు దొరికాడా? అన్నా వాడికి ఎంత వెతికినా దొరకట్లేదన్నా. దొరకకుండా మిమ్మల్ని కూడా ఫోన్ చేయమన్నాడు రా. వాడు దొరకకుండా మళ్ళీ ఫోన్ చేశారనుకో, వాడిని కాదు ముందు మిమ్మల్ని వేసేస్తా. వెతకండి, వాడు దొరికేంత వరకు వెతకండి. మళ్ళీ 1000 రూపాయలు బొక్క. మళ్ళీ ఫోన్ చేసావా? ఏ జియో సిమ్ ఏంటి? చంపినవాడు దొరకడన్నా, తొందరగా రా. వాడు దొరకడా? వాడిని అక్కడ ఉంచండి రా. చాలు వెళ్ళిపోవాలి. దీనికి తాను దీనికేమో ఇంజిన్ లేదు, దానికేమో తొట్టు లేదు. ఎవడ పెట్టింది ఇక్కడ? హలో, ఆగి ఇక్కడ ఎవడో సైకోడు నా పని లాక్కుంటున్నాడు. రెడీ బైక్ వస్తున్నారా మీకు? ఐ లవ్ యూ. మిమ్మల్ని చంపంత కసు అర్జెంట్ పని ఉంది. నువ్వు వచ్చే పోస్ట్కి తప్పు. డ్రెస్ మాట్లాడు కదా. చూడు వీరేనా మీ తమ్ముడిని చంపింది. చూడు 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 చూడు
ఇది ఎవరు తీస్తారా ఎవర్రా మీరు? నా తమ్ముడిని చంపి నన్ను ఎవరంటారా? ఈ తమ్ముడేవాడు? ఈ గేంగ్ ఏంటి అసలు? ఈ గోల్ ఏంటి? లేకుండా వాడికి గుర్తున్నాడా? మీరు గుర్తున్నాడా? గుర్తున్నాడా? చెప్పండి. గుర్తున్నాడా? మీ బాబు గుర్తున్నాడా? కిందటి వారం ఇతని తమ్ముడు వచ్చి